ఓరుగల్లులోని విజయ డైరీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సర్కార్ దృష్టి సారించింది. సుమారు 6 దశాబ్దాల కింద నిర్మించిన డైరీ ప్రాసెసింగ్ యూనిట్ ఆధునీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 26 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయన్న ప్రతిపాదనలు చేయగా మరింత అభివృద్ధి చేసేందుకు 35 కోట్ల వరకు కేటాయిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. వరంగల్ నగరంలోని అలంకార్ జంక్షన్లో 1969లో ఉమ్మడి రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య ఆధ్వర్యంలో విజయ డైరీని ఏర్పాటు చేశారు. అప్పట్లో 15,000 లీటర్ల ప్రాసెసింగ్ చేసేలాగా ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ డైరీ కింద ఉమ్మడి జిల్లాలో పాల సేకరణతో పాటు జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, సంగెం, ములుగు ఇలా 10 వరకు పాల సేకరణ కేంద్రాలు ఉండేవి. ఇలా ఒకప్పుడు ఎప్పుడు చూసినా పాలు, పెరుగు, నెయ్యి, ఇతర ఉత్పత్తులతో విజయ డైరీ కలకలలాడుతూ ఉండేది. విజయ డైరీ ప్రధాన లక్ష్యం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పాలను అందించడమే అన్నట్లుగా సాగింది. కానీ ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ప్రైవేటు డైరీల ఆధిపత్యం ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి 60 ఏళ్లు దాటిపోయింది. విజయ డైరీకి అప్పట్లో 25,000 మంది వరకు పాడి రైతులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 5,000 లోపుకి పడిపోయింది. జనగామ పాల శీతలి కేంద్రం నుంచి హైదరాబాద్లోని విజయ డైరీకి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 8 సెంటర్ల నుంచి 13,000 లీటర్లు మాత్రమే వరంగల్ విజయ డైరీకి వస్తున్నాయి. ప్రస్తుతం మిషనరీ పాతది కావడం, భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం విజయ డైరీకి శాపంగా మారింది. 2023లో వచ్చిన వరదలు పూర్తిగా డైరీని ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మరోసారి పూర్తిగా డైరీ మునిగిపోయింది. దీంతో అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ డైరీ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డైరీని విజిట్ చేశారు. విజయ డైరీ పునర్భవనానికి 26 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదనను పంపారు. డైరీ డెవలప్మెంట్ కోసం మంత్రి శ్రీహరి 35 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీకి జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలంకార్ థియేటర్ దగ్గర బహుశా అందరికి తెలిసిందే. అది విజిట్ చేసినందుకు దాని పూర్వవైభవం తీసుకురావడానికి సుమారు 28 కోట్లు ఖర్చు అవుతుందంటే 30 కోట్లు ఇచ్చింది. దాన్ని పూర్వవైభవం తీసుకొస్తే మన డైరీ, మన హనుమకొండ, మన ఇది అనేది ఉంటది. కాబట్టి విజయ డైరీ గురించి మా సోదరుడు అడిగారు. 25 కోట్లు కాదు 35 కోట్లైనా మరొకసారి పూర్వ వైభవం వరంగల్ కి వచ్చే విధంగా విజయ డైరీని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి మరొక విషయం తెలియజేస్తా ఉన్నా. మీ ఎంబడి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మర్చిపోవద్దు. మీ ఎంబడి వాకిటి శ్రీహరి ఉన్నాడు, మర్చిపోవద్దు. మీ ఎంబడి శివసేన రెడ్డి ఉన్నాడు, మర్చిపోవద్దు. మీ ఎంబడి అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మర్చిపోవద్దు అని తెలియజేసుకుంటూ ఓ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రం కించి, ఈ వరంగల్ కించి దేశానికి పరిచయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతే మేమంతా వెనుక ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇప్పటికే విజయ డైరీ పాలు, పాల పదార్థాల నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. టోన్డ్ మిల్క్ 500 ml, టోన్డ్ మిల్క్ 200 ml, డబుల్ టోన్డ్ మిల్క్ 200 ml ఇలా చిన్న చిన్న ప్యాకెట్లలో పాలు, పెరుగుతో పాటు 5 కేజీలు, 10 కేజీల పెరుగు బకెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటి ధరలు కూడా 10 రూపాయల నుంచి మొదలై 10 కిలోల DTM పెరుగు బకెట్ ధర 720 రూపాయల వరకు దొరుకుతుంది. ఇదే తరహాలో నిధులు మంజూరై పూర్తిగా ఆధునీకరిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా పాడి రైతులకు మేలు జరగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ వాసులు ఆశిస్తున్నారు.